హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 986వ నామం, 4 అక్షరాల నామం త్రికోణగా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం త్రికోణగాయై నమః అని చెప్పుకోవాలి. త్రికోణాన్ని సమన్వయం చేసేటువంటి శక్తిగా ఉన్న తల్లి అని దీనికి మూలార్థంగా చెప్పుకుంటే, అసలు అమ్మవారి తత్వాన్ని వివరించాలంటే త్రిభుజం చాలా ఉపయోగిస్తుంది. ఈ త్రికోణం 3 భుజాల ద్వారా 3 కోణాల ద్వారా త్రివర్ణంగా ఉండేటువంటి స్వరూపం. ఈ మూడింటిని ఏది మనకు సూచిస్తుంది? భూర్భవ స్వరలోకాలని, త్రిమూర్తులని, త్రిగుణాలని, త్రినాడులని, త్రికూటాలని, త్రియాగ్నులని, త్రిధాతువులని, త్రిస్థితులని చక్కగా సమన్వయం చేసి త్రికోణం చూపిస్తూ ఉంటుంది. అమ్మ ఈ త్రికోణంలో ఉన్నది. బిందువు త్రికోణం మధ్యలో ఉంది కాబట్టి అమ్మ త్రికోణంలో ఉంది అని చెప్తున్నాం. శ్రీచక్రార్చన చేసినప్పుడు కింద నుంచి పైదాకా వచ్చినప్పుడు బిందువు దగ్గరే అది పూర్తవుతుంది. సరే, మనం లలితా సహస్రం చదువుతున్నాం కదండి, శ్రీమాత అనుకుంటూ మొదలు పెడుతున్నాం కదండి, దాంట్లో కూడా చివరికి వచ్చేటప్పటికల్లా యోని ముద్రతో, త్రికంఠ ముద్రతో బిందు స్థానంలో ఉన్న అమ్మవారికి తర్పణ చేస్తూ అక్కడే పూజ చేస్తూ అక్కడే పూర్తి చేస్తున్నాం. ఇది వసిన్యాది వాగ్దేవతలు మనకు చూపించినటువంటి క్రమం. చిట్ట చివరికి వస్తున్నటువంటి బిందుపీఠం త్రికోణగా అన్నప్పుడు మొత్తం ఎన్ని త్రికోణాలు ఉన్నాయో అన్ని త్రికోణాలలోనూ ఉన్నటువంటి బిందు స్వరూపం అమ్మే. అసలు బిందువు లేనిదే త్రికోణం రాదు. అన్ని త్రికోణాలు అమ్మవారి రూపాలే. అన్ని త్రికోణాల్లో ఉన్న బిందు స్వరూపంలో ఉన్నది అమ్మే. ఈ త్రికోణాలకి మూలతత్వం మాత్రం స్పందన శక్తితో కూడినటువంటి పరమేశ్వర చైతన్యం. అదే మధ్యలో బిందువులో కనుక కనబడుతోంది. బిందు వికసనమే త్రికోణం. దాని కేంద్రమైనటువంటి మూల బిందువే త్రికోణగా. ఓం ఐం హ్రీం శ్రీం త్రికోణగాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.